వాక్యాన్ని పెట్టి నేను ఇక్కడ పెట్టేసినారంటే క్లియర్ మీ వరకే పెట్టినా ముత్తు చేతికి నువ్వు బైబిల్ తీసుకో. రికార్డింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి క్షయమైపోయే ఆహారం కొరకు మనం పని చేస్తాం. ప్రతి మనిషి కూడా ఈ కాలంలో దేనికి పని చేస్తాడు? ఆహారం. నువ్వైనా నేనైనా ఈ భూమిలో బతకాలి కాబట్టి ఈ ఆహారం కోసం. అంటే జంతువులకి మనిషికి ఏ తేడా లేదు. జంతువు ఏం చేస్తుంది? ఉదయం లేవగానే అది దాన్ని బయలుదేరి తనకు ఆహారం ఎక్కడ కావాలో ఎక్కడ దొరుకుతుందో అని తిరిగి 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 మనం అడవి మధ్యలో ఉన్నాం రాత్రిపూట బ్రహ్మాండమైన ఏరియా. కాబట్టి యోహాను 6:27 క్షయమైపోయే ఆహారం కొరకు ఈరోజు ఉదయకాలం నేను బయలుదేరుతున్నప్పుడు మనం 3:30 గంట 4 గంటల ప్రాంతంలో దేవుడు నాతో మాట్లాడిన మాట, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకుడి. యేసుప్రభు ఎన్నోసార్లు చెప్పినారు. ఏమని చెప్పినారంటే ఆయన ఆకాశ పక్షులు చూడండి, అవి ఏం చేస్తున్నాయి? వాటికి కావలసినంత ఆహారాన్ని నేను ప్రతిరోజు ఇస్తున్నాను. వాటికంటే మీరు ఎంతో ఉన్నతమైన వాళ్ళు కదా, మీకు కావాల్సిన ఆహారాన్ని నేను మీకు ఇవ్వనా అని దేవుడు అంటున్నాడు. పెంచు పర్వాలేదు మీకు కొంచెం అంతేనండి బయట కొంచెం తగ్గించాను చాలు. కాబట్టి మీరు వినండి, వాక్యాన్ని వినండి. యేసు ప్రభు ఈరోజు మనం బయలుదేరుతున్నప్పుడు, ప్రభువా నేను ఈ కొండ ప్రార్థనకి వెళ్తున్నాను, దీని యొక్క ఫలితం ఏమి, ఎందువల్ల మమ్మల్ని ఇలా పంపిస్తున్నావు, ఇలా చేయడం ద్వారా మేము వెళ్ళి ఒక అడవిలో వెళ్ళి ఇలా 2 రాత్రులు గడపడం ద్వారా మేమేం పొందబోతున్నాం, ఎలా మా జీవితం ఉండబోతుందని అడిగితే దేవుడు మంచి మాటలు పంపించాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కదా. నువ్వు ఈరోజు ఏని కోసం కష్టపడుతున్నాడు గిద్యోన్? ఎంతో కష్టపడి అయ్యో తన లైఫ్లో ఏదో కావాలి. అయితే దానికంటే ఇది ముఖ్యం అనేది దేవుడు నీకు ఏం చేశాడు? కొద్దిగా ప్రేమలో పెరగడం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు లాజరస్ అయినా అంతే. దేనికోసం కష్టపడతాడు లాజరస్? క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు దేనికోసం కష్టపడుతున్నావా? క్షయమైన ఆహారం. ముత్తు అయినా దేనికి కష్టపడుతున్నాడో? ఈ లోకంలో ఎట్ట బతికేది, ఎట్ట జీవించేది, ఎలా చేయాలా, ఏం చేయాలా అని చెప్పి ఒక భయం అనేది ఉన్నది. అయితే దేవుడు చెప్తున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి. దేన్ని ఇస్తారంటే దేవుడు చదవండి, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. ఒక ఆహారము అది ఎప్పుడు కూడా నశించిపోదంట. ఆహారం ఏ ఆహారము? ఒక ఆహారము దేవుని ఎప్పుడు కూడా నశించిపోదు. అదేమది దేవుని. యేసుప్రభు చెప్పాడు, నేనే జీవాహారం. దేవుడు మనకి బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మనము యేసుప్రభు రక్తము శరీరం ఇస్తాం కదా. ఎన్నో రాత్రులు యేసుప్రభు ఈ మాటతో అడవిలో వచ్చి మన శిష్యులతో కూడా మాట్లాడినాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు మనకు అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి. దేవుని ఆత్మ మన మీద కల దిగి వస్తుంది. ఈరోజు స్పెషల్గా దిగి వస్తుంది, స్పెషల్ శక్తి వస్తుంది ఈరోజు. ఆ ఒక ఆహారం ఎవరంటే యేసు ప్రభు. ఆయన చెప్పేది ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ లోకంలో ఎంత తిన్నా మళ్ళా తినాలనుకుంటావు. నశించిపోవనిది ఏదంటే నేనే. నన్ను చంపారు, నేను మళ్ళా ప్రాణం లేచేశాను. అక్షయం అవని వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. నాశనం లేని వ్యక్తి, ఎవరు నాశనం చేయలేరు. కాబట్టి యేసు ప్రభుని మనము ఆయన కొరకు కష్టపడితే మనకేమిస్తాడంట? నిత్య జీవము. యేసు ప్రభు కొరకు మనం కష్టపడడం ద్వారా, దేవుని కుమారుడు కొరకు మనం కష్టపడడం ద్వారా మనకేమిస్తున్నాడు ఆయన? మనిషి జీవితంలో చాలా భయంకరమైన ఒక కార్యం ఏది? మరణం. చాలా భయంకరమైన ఒక కార్యం. ఈ భూమిని విడిచి వెళ్ళాలని ఒక కారణం, ఈ శరీరం ప్రాణం పోతుందని ఒక కారణం. ఆ కార్యాన్ని నిన్ను జయిస్తానంటున్నాడు. ఎటర్నల్ లైఫ్, ఐఎమ్ గివింగ్ ఎటర్నల్ లైఫ్ టు యూ. నీకు నిత్య జీవం ఇచ్చేస్తానంటున్నాడు. అయితే ఇది ఎవరికి ఇస్తాడు?
దేవుని ఆత్మ నిత్య జీవము ఇక్కడ గమనించి దాని గురించి వదిలే. నిత్య జీవము కొరకు, అక్షయమైన ఆహారం కొరకు, అంటే యేసు ప్రభు కొరకు ఎవరు కష్టపడతారో వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభుని దానికే నిత్య జీవం ఇచ్చేవాడుగానే దేవుడు ఏం చేశాడంటే ముద్ర వేశాడంట. హలో, యేసు ప్రభుని దేవుడు ఎందుకు ముద్ర వేశాడు? నిత్య జీవం ఇచ్చేందుకు. నిత్య జీవాన్ని నీకు నాకు ప్రతి మనిషికి ఇచ్చేదానికి దేవుడు ఆయన్ని ముద్ర వేస్తున్నాడు. భయపడవద్దు. కాబట్టి ఏం లేదు, మంచి ఆశీర్వాదం మనకుంది ఇక్కడ. ఈరోజు కళ్ళు ముయ్యాలన్నా కొద్దిగా భయంగానే ఉంటుంది. లైట్ ఆఫ్ చేసి ప్రే చేస్తాం. బ్రహ్మాండంగా మళ్ళీ భయం ఏం లేదు, నథింగ్. దేవుడు మనతో ఉన్నాడు. నీకు భయం ఉందా? కొద్దిగా అనిపిస్తాను. ధైర్యం ఒక 3 గంటలకు పోయేవాడిని, భయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడతాం. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు.